మీ పేరు బాబాయ్ గారు? నా పేరు నారాయణ. నారాయణ గారు ఏం చేస్తుంటారు? నా కళ్ళు రెండు కళ్ళు ఇగో రెండు కళ్ళు పోయినాయి. రెండు కళ్ళు పోయినాయి అంటే పుట్టుకతోనే పోయిందా, మధ్యలో ఏమన్నా జరిగింది? చిన్నప్పుడు పోయినాయి. పుట్టకాదు చిన్నప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లగాడప్పుడు నా కళ్ళు కాల్చిండ్రు. ఎవరు? వైద్యుడు. అప్పుడు వైద్యుడు కాలవటం వైద్యం అనమాట అది. ఆ కాల్చేకి నా గుడ్డు పోయినాయి. అప్పుడు డాక్టర్ లేరు? అప్పుడు డాక్టర్ లేరు. ఓకే, చిన్నప్పటి నుంచి ఇలానే ఉంటున్నావు? చిన్నప్పటి నుంచి ఇంతే నేను. మరి ఫంక్షన్ ఎప్పటి నుంచి వస్తుంది నీకు? ఫంక్షన్ వస్తుంది 80 కాలం నుంచి నాకు పుట్టింది. 1980? 80లో పుట్టింది. 80లో పుట్టింది అంటే ఎన్టీ రామారావు గారు ఉన్న టైంలోనా? ఎన్టీ రామారావు 83 వచ్చిండు. 3 సంవత్సరాలకు ముందు పుట్టింది. ఎన్టీ రామారావు గారు రాందులుగా నీకు ఫంక్షన్ ఉంది. ఓకే, ఎప్పటి నుంచి తీసుకుంటున్నావు ఫంక్షన్? అంటే ఏంది డబ్బులు ఎంత కాలం నుంచి తీసుకుంటున్నావు? ఎంత డబ్బులు? 25 రూపాయల కాడ నుంచి. 25 రూపాయల దగ్గర నుంచి? 25 రూపాయల దగ్గర నుంచి తీసుకుంటున్నావు. మరి జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతవరకు ఇచ్చారు? జగన్ గవర్నమెంట్ వాళ్ళ నాన్న గవర్నమెంట్ కాడ నుంచి నాన్న మాకు 500 ఇచ్చిండు. ఈయన వచ్చినాక 3000 ఇచ్చిండు. మళ్ళీ 3000 ఇచ్చాడు ఈయన వచ్చాక. ఓకే, చంద్రబాబు మధ్యలో 2014లో 1500 ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎక్కారు, మరి ఇప్పుడు ఎంత ఇచ్చారు? ఇప్పుడు 6000 ఇస్తాడు. 6000 ఇచ్చారా? ఇవ్వలేదు అంటున్నారు బాబాయ్ గారు చాలా మంది. అట్లా అనకూడదు. వికలాంగులకి 6000 అన్నారు. 6000 జేబులో పెట్టాను. 6000 జేబులో పెట్టారు బాబాయ్ గారు. మరి ఇప్పుడు మీకు అప్పట్లో అయితే వాలంటీర్లు తెచ్చి ఇచ్చారు, మరి ఇప్పుడు ఎలా ఇస్తున్నారు? మరి ఇప్పుడు సొంతంగా ఇస్తారు. సొంతంగా ఇస్తారు. ఇప్పుడు కూడా ఇంటికి వచ్చేస్తున్నారు మరి? ఇళ్ళకే ఒక ఓపిక ఉందనుకో ఇక్కడికి వస్తే శుభ్రంగా ఇస్తాను. ఓకే, మరి మీకు తెలిసిన అంచనా ప్రకారం వాలంటీర్లను ఉంచుతారంటారు, ఈసారి తీసేస్తారంటారా? అది నాకు తెలియదు. అసలు 2 కళ్ళు అవి మటుకు తెలియదు. ఓకే, అంటే మరి వాలంటీర్లను పెడితే బాగుంటది అనుకుంటున్నారా, లేదా వాలంటీర్ లేకపోతే లేకపోయినా ఇస్తుంటే చాలు. ఇట్లా ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తే చాలు మీకు? ఓకే, ఇప్పటికైతే మంచిగానే ఉందా బాబాయ్ గారు? మరి ఇప్పుడు నెల అయితే మంచిగానే ఉంది. నెల అయితే మంచిగానే ఉంది, నెల నుంచి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? నేను వచ్చిన తర్వాత పెన్షన్ పెంచుతా అన్నారు, 4000 చేస్తా అన్నారు. వికలాంగులకి మరి 6000 ఇస్తున్నారు. నిలబెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట? ఇప్పుడు ఇస్తాడు, నిలబెట్టిండు. మళ్ళీ అవతేంది 5 సంవత్సరాలు అప్పుడు గెలిచేది మటుకు మేము చెప్పలేము. ఇప్పుడు మటుకు నిలబెట్టుకుంటూ ఇప్పటి వరకు అయితే బాగానే చేస్తున్నారు. లేదు వైసీపీ గవర్నమెంట్ లోనే పేదవాళ్ళకి మంచి జరిగిందని వైసీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, ఎంతవరకు నిజం అంటారు అది? ఇప్పుడు వాళ్ళకే మంచి, ఇక్కడ మాకే మంచి ఇంకంతే. వాళ్ళకే మంచి, మీకే మంచి అంటారు. ఆయన ఓడిపోయిందని పాపం తడుతుండ్రు కొంతమంది. ఓడిపోయిందని పాపం అంటారు. ఇప్పుడు ఈయన ఉండడు ఇస్తాడు అని ఈయన అంటారు. మరి నాకు తెలుసు. కాదు బాబాయ్ గారు, వచ్చిన నెలలోనే చంద్రబాబు నాయుడు గారు అలజడులు సృష్టిస్తున్నారు, ప్రజలపైన దాడులు చేస్తున్నారు అనేసి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కదా. ఆ దాడులు మటుకు జరుగుతాయని అది కూడా అంట. జరుగుతున్నాయా? జరుగుతాయి చెప్పండి. ఓకే, ఇప్పుడైతే బాగానే ఉంది మీకైతే? బాగా మంచిగా ఉంది.